మేము ఇక్కడికి వచ్చామండి. వచ్చిన ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత జున్నుగాడి పిల్లలు ఉన్నారు కదా, చూపించాను కదా మీకు. ఆ జున్నుగాడి పిల్లలకి ఏమైందంటేనండి, ఒక అబ్బాయి మా దగ్గర ఒక అబ్బాయి ఆంటీ మాకు డాగ్స్ కావాలంటే మీ దగ్గర ఉన్నాయని చెప్పారు అంకులు, మాకు 4 పిల్లలు కావాలి, ఊరు తీసుకెళ్తాం తీసుకురండి అని చెప్పారనమాట. అప్పుడు ఇక్కడే ఉన్నాం మేము ఫామ్ హౌస్ దగ్గర. ఫోన్ చేసి చెప్పాడు అబ్బాయి. ఫోన్ చేసి చెయ్యకముందే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే అబ్బాయి 2-3 సార్లు వచ్చి ఆంటీ కుక్క పిల్లలు ఉన్నాయంట కదా అని 3 రోజులు వచ్చాడు లైన్గా. సరేలే ఈ అబ్బాయి ఎంత ఆతృతగా ఎంత ప్రేమగా వచ్చి అడుగుతున్నాడు కదా, పెంచుకుంటాడేమోలే అని మేము శనివారం వెళ్తాము, ఆదివారం వస్తాం అబ్బాయి, అప్పుడు తీసుకొస్తాం, మరి పర్వాలేదంటే తీసుకుంటాం తీసుకురండి అన్నాడు. సర్లే అన్నాం. మేము సాటర్డే వచ్చాము. సండే ఈవినింగ్ బయలుదేరతాక సిటీకి బయలుదేరే ముందు వాటికి ఎప్పుడు యథావిధంగా ఫుడ్ పెడతాకి వెళ్తాం కదా, పొద్దున్న మేమున్న 2 రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ పెడతాకి వెళ్తాము. ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి ఆంటీ తెస్తున్నారా, కావాలి మాకు డాగ్స్ అని అంటే, నిజంగా అబ్బాయి కావాలా తీసుకెళ్తారంటే తీసుకెళ్తాను ఆంటీ అన్నాడు. మేము ఆ చీకట్లో 8 అవుతుందండి. 8 అక్కడ మనకి ఇక్కడ జంగల్ ఎలా ఉంటుందండి, చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకట్లోనే మనం 4 పిల్లలని అయితే ఎక్కించామండి. అవి భయపడ్డాయి కానీ పాపము ఎక్కించాము, ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి మరి ఇలా తీసుకొచ్చామా అంటే, నేను రేపు వస్తాను అన్నాడు, రేపు అన్నాడు, ఎల్లుండి అన్నాడు, అవతల ఎల్లుండి అన్నాడు. 3 రోజులు గడిచింది. 4వ రోజున ఇంకా అబ్బాయి అదేంటి మరి తీసుకురామన్నావు, నీకోసమని మేము తీసుకొస్తే నువ్వు తీసుకెళ్తలేదని అంటే, 4వ రోజున వచ్చి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి తీరా మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఆంటీ వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగోలేదంట, తీసుకుంటామన్న వాళ్ళకి వద్దంటున్నారు ఆంటీ అని చెప్పాడు. ఇదేంట్రయ్యా బాబు, 5 రోజులు అయిపోయింది తీసుకొచ్చి మళ్ళీ వద్దంటాం ఏంటి, సర్లే మరి ఇంకేం చేస్తాము, సర్లే తల్లి దగ్గరే వదిలేద్దాంలే అని తీసుకొచ్చాము ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర పెట్టాము. ఇంటి దగ్గర పెట్టిన తర్వాత మా అమ్మాయిలు ఏమన్నారు, సర్లే మమ్మీ అక్కడ ఫుడ్ దొరుకుతలేదు అంటున్నారు కదా, ఎక్కడో లోపల పెట్టినవి ఫుడ్ కూడా లేదంటున్నారు కదా, మేము ఎగ్జిబిషన్ నడుస్తుంది డాగ్స్కి, సీడ్ డాగ్స్కి అన్నిటికి, అక్కడికి తీసుకెళ్ళి మేము ఏదోలాగా చేస్తాం మమ్మీ అంటే, సరే మమ్మీ అని నువ్వు 4 రోజులు ఓపిక చేసి చూస్తామంటే ఒక వారం రోజులు మేము సండే రోజు పెడతారు, అది సండే తీసుకెళ్తామన్నారు. సరే అనుకుని నేను అలాగే ఓపిక చేసి అట్లా 4 పిల్లల్ని చూడాలంటే ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అది మనది బాల్కనీ చిన్నగా ఉంటుంది, ఆ బాల్కనీలో పెట్టి, మాకు కూడా ఒక సిజ్జు ఉంది, అది మీకు తెలుసు అందరికీ. ఇవి రావటం వాడు అలిగేశాడు, ఫుడ్ తింటాం మానేశాడు, నీళ్ళు తాగుతాం మానేశాడు, హట్ అయ్యాడు, అలుగుతున్నాడు, సరిగ్గా ఫుడ్ తింటలేదు మా వాడు. అయినప్పటికీ పోనీలే ఈడు 4 రోజులు బాధపడతాడు, వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత హ్యాపీగా ఉంటాడులే అని నేను అలాగే ఓపిక చేస్తా బాల్కనీలో వేసి చూడడం జరుగుతుంది. సండే రానే వచ్చింది, తీసుకెళ్లారండి పిల్లలు, చాలా ఎండలో కష్టపడి పాపం నిలబడి తీసుకెళ్లారు. 2 అబ్బాయిలు అయితే వెళ్ళినాయి, 2 అమ్మాయిలు అయితే మొన్న చెప్పాను మీకు అడాప్షన్ తీసుకున్నారండి. 2 అబ్బాయిలని అయితే దత్తత తీసుకున్నారు, 2 అమ్మాయిలు అని చెప్పేసి వదిలేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు, కానీ అమ్మాయిలు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారని పిల్లలు చెప్పడం జరిగింది. చాలా బాధపడ్డాను. ఇంకేం చేస్తామండి, అలాగే ఎన్నో డాగ్స్ పెడతా ఉంటాయి, ఎంతోమంది తీసుకెళ్తారు, ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేము. కానీ అమ్మాయిలు కాబట్టి వాటికి మనుషుల్లోనే అనుకున్న డాగ్స్లో కూడా అమ్మాయిలు అనేది నాకు మొన్ననే తెలిసింది. ఇబ్బంది అవుతుంది అమ్మాయిలను చూసుకోవడం అనేది. ఇబ్బంది ఏమీ లేదండి, అది మనం ఇష్టంగా చూసుకుంటే ఏది ఇబ్బంది కాదు. కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే, అది నేను అనుకుంటున్నాను. అందరికీ సాధ్యం అవ్వండొచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అది వాటి విషయం గురించి అండి. అలాగా వారం అయిపోయింది, 2వ వారం అయ్యింది. పిల్లలు ఏంటంటే వదిలిపెట్టేయలేక ఇక్కడ మళ్ళీ ఎక్కడ పెంటలో నుంచి తీసుకొస్తే మళ్ళీ ఆ పెంటలో వదిలేతే బాగోదమ్మా, మేము ఏదోలా కష్టపడతామని పిల్లలు కూడా చాలా కష్టపడ్డారండి. 2 వారాలు 3 వారాలు తీసుకెళ్ళారు, అయినా అవేమీ అవ్వలేదు. అట్లకి డ్రెస్సులు వేసి తయారు చేసి పేలు షాంపూ పెట్టి మామూలు షాంపూ పెట్టి నీట్గా తయారు చేసి వాటికి 3 పూటలు అన్నం పెడితే మంచిగా తయారైనవి. ఫోటోలు పెడతారు మా వారు, చూడండి. అంత మంచిగా తయారు చేసిన తర్వాత కూడా అవి వెళ్ళలేదండి. కాకపోతే నేనా చూడలేను, నాకేంటంటే ఇటు రాలేకపోతున్నాను, ఇక్కడ మొక్కల్ని చూసుకోలేకపోతున్నాను. అక్కడ అవి ఉండడంతో వాటికి నాకు ఇక్కడ చాలా కష్టమైపోయి ఇబ్బంది అయిపోయిందండి, పని అక్కడెక్కడ చేసుకోవడం. అందుకే ఫామ్ హౌస్కి రావడం కష్టమైపోయింది. 2 వారాలు కూడా మా వారే వచ్చి పాపము నన్ను వాటి దగ్గర వదిలేసి చెయ్యాలని చెప్పేసి వాటి దగ్గర వదిలేసి ఆయనే ఒక్కరు వచ్చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు చూసుకోవాలంటే ఎంతవరకు చూసుకుంటారండి, వాళ్ళకు కూడా జాబులు కదా, అటు జాబుల్లో నుంచి ఇటు వీటిని చూడాలంటే వాళ్ళకే కష్టమవుతుందని నేనే సాక్రిఫైస్ చేసి ఎట్లయితే వాటిని ఇంతవరకు తీసుకొచ్చాను. ఆఖరికి అవి ఇంకెళ్ళలేదండి, నాకు కూడా ఇంకొంచెం ఇబ్బంది అయిపోతుంది చూడడం.
నాకు ఇక్కడికి రావడానికి ఉంటలేదు, అక్కడ ఉండడానికి ఉంటలేదు అన్నట్టు అయిపోయింది నా పని. అందుకే తీసుకొచ్చి ఇంక ఈ వారం తీసుకొచ్చి వాళ్ళ తల్లి దగ్గర అయితే వదిలాం ఫ్రెండ్స్. అవి చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాయి. తల్లి మర్చిపోలేదు, పిల్లలు తల్లిని మర్చిపోలేదు, బాగున్నాయి. కాకపోతే ఒక చిన్న బాధ నాకు ఏంటంటే తట్టుకోలేంది, అక్కడ మంచిగా 3 పూటలు అన్నం పెట్టి అన్నిటికి సౌకర్యంగా చూసుకున్నాను కదా, అది ఇక్కడ దక్కుతలేదు వాటికి. అదొక్కటే బాధ అనిపిస్తుంది. మీలో ఎవరికైనా సరే ఫ్రెండ్స్ వీలైతే కుదిరితే ఒకసారి ఆలోచించి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అవి బాగున్నాయి, రెండును చాలా మంచిగా ఉన్నాయి. అబ్బాయిలు కూడా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇష్టమైతే వాటిని నీట్గా వ్యాక్సిన్స్ కూడా వేయించామండి. రెండిట్లకి కూడా మా దగ్గర తీసుకొచ్చిన రెండిట్లకి అమ్మాయిలు మా దగ్గరికి వచ్చేసినాయి కదా, వ్యాక్సిన్ వేయించాము. మంచిగా అన్ని డీవార్మింగ్స్ పెట్టాము, అన్నీ చేసాము. నీట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. అది నాకు ఫామ్ హౌస్లో ఇక్కడ పనులు అవ్వకపోవడానికి కారణం కొంచెం అయ్యి పనుల వల్ల నాకు అవ్వలేదు. అందుకే మీకు ఏది నేను కంటెంట్ చూపించలేకపోతున్నాను ఎక్కువగాను. అటు ఇటు కూడా నాకు చాలా సతమతం అయిపోయాను. నా మనసు ఇప్పటికీ బాధగానే ఉంది. ఇప్పుడు అక్కడ నేను వచ్చి వదిలాము చాలా అదే అంటే నాకు ఏడుపు ఒకటే తక్కువ, పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నాను, తలనొప్పి వస్తుంది. కానీ అట్లా నేను చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడ వదిలితే ఎక్కువ ఫుడ్ దొరుకుతలేదు వాటికి. సరేలే అని ఇక్కడ పెడదామంటే ఎవరో ఉండరు. సర్లే ఇంకా అసలు చాలా ట్రై చేసామండి. మా వారు కానీ పిల్లలు కానీ చాలా కష్టపడ్డారు పాపం. కానీ ఏంటో చూస్తా వదిలేలేక మనసు ఆగుతలేదు. కానీ చాలానే ఉన్నాయి అలాగా బయట. ఇవి నేను చూసి నేను దగ్గరికి తీసుకున్నాను కదా, వదలలేకపోతున్నానేమో. బాగా వాటికి దగ్గర అయిపోయాను. అవి నాకు దగ్గర అయినాయి. పొద్దున్న నేను వెళ్ళేసరికి వాటికి ఎలా ఉందంటే వాళ్ళ అమ్మ కావాలి, నేను కావాలనిపిస్తుంది. వాటికి నన్ను వదులుతలేదు, వాళ్ళ అమ్మనే వదలలేకపోతున్నాయి. అట్లా ఉన్నది వాటి పరిస్థితి కూడాను. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా నేను కూడా నాకు కన్నీళ్ళు ఏడ్చి చాలా ఇదైపోయాను. నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంతా. ఏమైనా సలహా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీలో ఎవరికన్నా పోనీ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా సరే పోనీ ఏమన్నా మనం అమౌంట్ కట్టి పోనీ జాయిన్ చేయించేది ఏదన్నా ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఎవరన్నా పెంచుకోవడానికి దత్తత తీసుకోవడానికి ఉంటే, మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే కొంచెం ఇట్లా ఓపెన్గా తిరిగే ఏమన్నా ఉంటే దయచేసి కొంచెం కామెంట్స్ చేయండి, ప్రయత్నించండి ఫ్రెండ్స్. అంతే, అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువైంది. మరి వాటి గురించేనండి ఈ గార్డెన్ పనులు కూడా నేను వదిలేసాను. నాకు ఎలా ఉందంటే మతి కుదరలేదు అసలేని. నేను వాటిని నాకు ప్రేమ ఎక్కువైపోయింది వాటితో. నాకు ముందే నాకు సిజ్జుతో ప్రేమ ఎక్కువైపోయింది మా ఇంట్లో ఉన్నవాడితోనూ. దానితోటి ఇవి ఇంకా చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు. మన గుడ్డుగాడు, ఆ గుడ్డుగాడు కూడా ఎట్లా అంటే ఈ వీటితో నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ప్రేమ పెరిగిపోయి వదలలేక ఇంక ఇవన్నీ కొంచెం పెద్దవి అయినాయి. అవి ఇంకా మరీ చిన్నపిల్లలు కదా, పాలు తాగే పిల్లల్ని ఎవరికో ఇచ్చేసినట్టు అన్నట్టు అయిపోతుంది నా ప్రాణము. కానీ వాళ్ళ అమ్మ దగ్గర సంతోషంగానే ఉన్నాయి. ఫుడ్డే కొంచెం వాటికి ఇబ్బంది అయిపోతుంది. ఇదండి ఫ్రెండ్స్ ఈ వారం ఈ వీడియోతో. మరి ఇంతవరకు చెప్పాలనుకున్నది చెప్పాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా కొంచెం కంటెంట్తో మళ్ళీ మంచిగా మన గార్డెన్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్, సెలవు మరి.